హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎక్కడికి వెళ్తున్నామో ముందు ముందు మీకే తెలుస్తుంది. వెళ్దాం, ముందుకు పదండి. స్వామివారి దగ్గరికి వచ్చేసామండి. మెట్ల మార్గాన గుట్టపైన స్వామివారు వెలిశారు. ఇక్కడ మనకు ఈ ఆలయం వచ్చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండల్ ఉద్యాన గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది. మనకు వెమ్లవాడ, కరీంనగర్ నుండి వెమ్లవాడ రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు రోడ్డు మార్గంలో ఉంటుందండి. మన వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఏంటి అంటే మనకు ఆలయ విశేషాలు అయితే తెలుస్తాయి. కొంతమంది అయితే మనకు అడ్రస్ నేను ఫస్ట్ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా వీడియో చూడకుండా అయితే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అడ్రస్ పెట్టండి అని. ప్లీజ్ అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా పురాతనమైన ఆలయాలు కనుక ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. మేము అక్కడికి వచ్చి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇప్పుడైతే మా అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం ఆలయ వివరాలు. పదండి. ఆడారు కానీ అయ్యగారు వాయిస్ అయితే అర్థం అవ్వట్లేదండి. స్వామివారి గురించి చెప్పారు. స్వామివారు అయితే 300 ఏళ్ల క్రితం అయితే స్వయంభుగా వెలిశారు. వెంకట్రావు పల్లెలో పద్మశాల అనే భక్తునికి కలలో కనబడి, నేను ఇక్కడ ఉద్యారం గుట్టలో ఉన్నాను, నాకు గుడి కట్టియాలని ఆదేశించారట స్వామివారు. అప్పుడు ఆ భక్తుడు తెల్లారుజామున వచ్చి చూడగా స్వామివారే అయితే స్వయంభుగా వెలిచారట. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఎవరు ఏం కోరుకున్నా కానీ అందరి కోరికలు నెరవేరాయని అయ్యగారు అయితే చెప్పారు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి పెద్ద ఎత్తున స్వామివారి. అవే అయ్యగారు చెప్పారు. కానీ వాయిస్ అయితే అయ్యగారు అర్థం కాకపోవడం వల్ల చాలామంది అయితే ఇక్కడ వీడియో స్కిప్ కొడుతున్నారు. అందుకే నేను మళ్ళీ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. అందుకే డిలీట్ చేశాను, ప్లీజ్ ఏమనుకోకండి. ఇక్కడైతే చాలా మంది భక్తులైతే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇలా అయితే స్వామివారికి మొక్కుకొని ఇలా ముడుపులు అయితే కట్టారు. చూడొచ్చు, మనకు బాగున్నాయి ముడుపులు అయితే చాలా వరకు. ఇలా మొక్కుకున్న వారికి అయితే వాళ్ళ కోరికలు నెరవేరాయని ఇక్కడ అయ్యగారు అయితే చెప్పారు. ఉద్యోగ రీత్యా, అలాగే మనకు ఆరోగ్య సమస్యలైనా, అలాగే వివాహ సమస్యలైనా, సంతాన సమస్యలైనా చాలా మందికి నెరవేరాయని ఇక్కడైతే చాలా మంది చెప్పారు నాకు. ఇప్పుడు ఈ రోజు మేము గురువారం అనుకోకుండా ఆలయానికి వచ్చాం కాబట్టి ఇక్కడ భక్తులు ఎవరు లేరు. శనివారం అయితే మనకు ప్రత్యేక శ్రావణ మాసం, అలాగే కార్తీక మాస సమయంలో అయితే చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఇంకా ఈ ఆలయం ఇంకా అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో మనం అయితే ఈ వీడియో చేయడానికి ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి స్వామివారిని అయితే చూద్దాం రండి.
ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు ఎక్కడ కానీ తూర్పు ముఖంగా వెలిశారు, ఇక్కడ మాత్రం స్వామివారు అయితే ఉత్తర ముఖంగా వెలిశారండి. మామూలుగా స్వామివారు అచ్చుల్లాగా కనిపిస్తారు, ఇక్కడ మాత్రం సాక్షాత్తు చెక్కినట్టే లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామి అయితే వెలిశారు. వీలైన వారైతే తప్పకుండా ఈ ఆలయానికి రండి, స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా మహిమగల ఆలయం అండి. స్వామివారిని ఒకసారి చూద్దాం, మనం స్వామివారిని చూసి వేడుకోండి. ఈ ఆలయం అయితే ఇంకా అభివృద్ధిలోకి రావాలని అయితే మనం ఈ వీడియోనైతే 10 మందికి షేర్ చేద్దాం. ఓకేనండి. ఆలయం మామూలు ఆలయం కాదండి, 300 సంవత్సరాల పైనే ఉంటుంది ఈ ఆలయ చరిత్ర. కాకపోతే వెలుగులోకి రాలేకపోవడం అనేది మన దురదృష్టకరం. ఇటువంటి ఆలయాలను అయితే మనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో యాత్రా ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. స్వామివారిని అయితే దర్శించుకుందాం రండి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ హనుమంతుల వారు కూడా స్వయంభుగా వెలిచారండి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, ఆయనను కూడా ఒకసారి దర్శించుకుందాం రండి. రామనవమి తర్వాత 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి పెద్ద ఎత్తున. విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనకైతే అయ్యగారు అయితే అవైలబుల్గా ఉంటాడండి, కిందే ఉంటారు. ఏ టైంలో వచ్చినా మీరు కూడా రండి, స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి. మన తెలంగాణలో చాలా పురాతనమైన ఆలయాలు అయితే ఉన్నాయి, అవన్నీ తెలుసుకొని వీడియో చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోలన్నీ చేస్తున్నాము. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మన వీడియోలు అయితే 10 మందికి షేర్ చేయండి. మన తెలంగాణ ఆలయాల గురించి చాలా మందికి తెలియాలి. ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం 1000 సబ్స్క్రైబర్స్ కొంచెం దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనకు ఇక్కడికి ఆలయాన్ని రావాలనుకునే వారు అయ్యగారిని కాంటాక్ట్ చేయడానికి అయితే నేను అయ్యగారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ కాంటాక్ట్ చేయండి అవసరం ఉన్నవారు. ఓకే, బాయ్.